అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం విన్నకోట సుశీలాదేవి గారు రచించిన కథ మారింది అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కిరీటి స్టేషన్కి వచ్చేసరికి హౌరా మైల్ కదలటానికి సిద్ధంగా ఉంది. ఒక్క పరుగున వచ్చి ఎదురుగా ఉన్న పెట్టిలోకి ఎక్కేశాడు. రైలు బయలుదేరింది. కిరీటి గట్టిగా ఊపిరి పీల్చాడు. సూట్ కేసు పుచ్చుకొని కంపార్ట్మెంట్లోకి వచ్చాడు. ఎక్కువ జనం లేరు. కిటికీ దగ్గరగా ఒక యువతి కూర్చొని తలంచుకుని ఏదో పుస్తకం చదువుకుంటోంది. ఆమె ప్రక్కన చిన్న కుర్రాడు పడుకుని నిద్రపోతున్నాడు. ఆమెకెదురుగా ముసలి దంపతులు కూర్చున్నారు. కిరీటి వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు. ఆ ముసలాయన పక్కకు జరిగి కిరీటికి పక్కన చోటిచ్చాడు. కిరీటికి చాలా సంతోషం కలిగింది. యూనివర్సిటీ చెట్ల క్రింద కూర్చుని ఇంగ్లీష్ నవలలు చదువుకోవటం, రైల్లో కిటికీ పక్కన సీటు సంపాదించడం కిరీటికి ఎంతో ఆనందం కలిగించే విషయాలు. సీటులో స్థిమితంగా కూర్చొని తనకెదురుగా కూర్చున్న యువతిని మరోసారి చూశాడు. ఆవిడ తలంచుకుని చదువుకుంటూనే ఉంది. కిటికీ సీటు వెనక్కి ఆనుకుని కిటికీలో నుండి బయటకు చూస్తూ కూర్చున్నాడు. ట్రైన్ విశాఖపట్నం పొలిమేరని దాటుతోంది. రైలుతో పాటు కదులుతున్న చెట్లను ఇళ్లను చూస్తుంటే అతనికి హఠాత్తుగా రాత్రి వదిన అతనితో అన్న మాటలు జ్ఞాపకం వచ్చాయి. రాత్రి 10 గంటల వేళ. కిరీటి అంటూ అతని గదిలోకి వచ్చింది వదిన. ఏమిటి వదినా అని అడిగాడు కిరీటి. రేపేనా నువ్వు వెళ్లేది? అవును, కాన్వకేషన్ అయ్యింది. నాకు పిహెచ్డి డిగ్రీ వచ్చింది. అదే కాక నా లీవ్ కూడా అయిపోయింది. రేపు వెళ్ళి నేను కాలేజీలో చేరాలి అన్నాడు. ఆవిడ క్షణం ఆగి మెల్లగా అంది, నీకో విషయం చెప్పాలనుకుంటున్నాను కిరీటి. కిరీటి నవ్వాడు. ఏమిటొదినా చెప్పు, ఎందుకు సంశయం? నీ మాట ఎప్పుడైనా కాదన్నానా? నువ్వు పావనిని పెళ్లి చేసుకోవాలి. కిరీటి తెల్లబోయాడు. పావనినా? అవును కిరీటి, పావని నా పిన్ని కూతురైనా మేమిద్దరం సొంత అక్కచెల్లెల్లా మెలిగాం. పావని చదువుకుంది, అందంగా ఉంటుంది. నువ్వు దాన్ని చూసే ఉంటావు. అవును చూశాను అని ఊరుకున్నాడు. కాని కిరీటి, నీకు వాళ్ళేమీ కట్నం ఇవ్వలేరు. మా బాబాయ్ చాలా బీదవాడు. ఛ, ఏం మాట వదినా, నేనెప్పుడైనా కట్నం కావాలని నీకు చెప్పానా? కులం వేరని సందేహిస్తున్నావా? నాకు కులాల పట్టింపు లేదని నీకు తెలుసు అన్నాడు. అయితే ఒప్పుకున్నట్లేనా? కిరీటి మాట్లాడలేదు. తొందరలేదు కిరీటి, ఆలోచించుకుని ఉత్తరం రాయి. అలాగే వదినా అని మాటిచ్చి వచ్చేశాడు. ఆ విషయం అంతా జ్ఞాపకం వచ్చి కిరీటి చిన్నగా నిట్టూర్చాడు. వదినకి మాటైతే ఇచ్చాడు కాని తన పావనిని చేసుకోగలడా? ఓహో, తన వల్ల కాదు. అలాగని వదిన మనసు నొప్పించడం లేదు. వదినకి తనంటే ప్రాణం. ఆమె మాట కాదంటే ఎంతో బాధపడుతుంది. ఏం చెయ్యాలి ఇప్పుడు? ఒకే ఒక మార్గం ఉంది. అసలు విషయం వదినకి చెప్పాలి. వదినా, నేను పావనినే కాదు, అసలు వివాహమే చేసుకోలేను. కారణం చెప్పనా? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆమెనే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. ఆమె తోడుదే నా లోకం అనుకున్నాను. కానీ చివరకు ఆమె నా కలల్ని నాశనం చేసి వెళ్ళిపోయింది. నా బ్రతుకుని ఎడారి చేసింది. నా హృదయాన్ని శూన్యం చేసింది. ఈ శూన్యగృహంలోకి మరో స్త్రీ ఎలా ప్రవేశించగలదు? ఎడారిలోకి వసంతం రావడం సాధ్యమేనా? చెప్పుదినా అనే వదినతో చెప్పాలి అనుకున్నాడు. వదిన తనను అర్థం చేసుకుంటుంది. కాని అమ్మ గొడవే ఎక్కువగా ఉంది. పెళ్లి చేసుకోకపోతే కాసి వెళ్ళిపోతానంటూ బెదిరిస్తోంది. అమ్మని ఎలా సమాధానపరచాలో అర్థం కాకుండా ఉంది అనుకున్నాడు కిరీటి. ఇంతలో కెవ్వున ఏడుపు వినిపించింది. కిరీటి తల త్రిప్పి చూశాడు. ఆ కుర్రాడు నిద్ర నుండి లేచినట్లున్నాడు. ఆ బాబుని ఒళ్ళోకి తీసుకుంటోంది ఆ యువతి. కిరీటి ఆమె వైపు చూసి ఉలిక్కిపడ్డాడు. ఈమె ఎవరు? అతని గుండె తీవ్రంగా స్పందించసాగింది. ఆమె ముఖంలోకి గుచ్చి గుచ్చి చూడసాగాడు. గాలికెగురుతున్న కొమ్ముని భుజం చుట్టూ లాక్కుంటూ ఆమె తలెత్తి కిరీటి వైపు చూసింది. ఆశ్చర్యంతో ఆమె కళ్ళు వెడల్పయ్యాయి. మీరు? సందేహంగా చూసింది ఆమె. మీరు జ్యోత్స్నా కదూ? కిరీటి కంఠంలో ఆశ్చర్యం, ఆనందం ధ్వనించాయి. అవును, మీరు? నా పేరు కిరీటి, మాది విజయవాడ. మిమ్మల్ని ఎక్కడో చూశాను. ఆమె గుర్తుకు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. 3 ఏళ్ల క్రితం నేను మా బాబాయ్ మీ ఇంటికొచ్చాం అన్నాడు కిరీటి. ఆమెకు జ్ఞాపకం వచ్చింది. అవునన్నట్లు తలూపింది. కిరీటి ఆమె వైపే చూడసాగాడు. అలా చూస్తున్న అతని మనసులో 3 సంవత్సరాల క్రితం నాటి సంఘటనలు మెదిలాయి. కిరీటి, బాబాయ్ వచ్చాడ్రా. కాలేజీ నుంచి రాగానే కాఫీతో పాటు వార్త అందించింది తల్లి. అలాగా, ఏరి? బయటికెళ్ళాడు.
ఇంతకీ రేపు నువ్వు కాలేజీకి సెలవు పెట్టావా లేదా? కిరీటి ఆశ్చర్యంగా చూశాడు. ఎందుకు అని అడిగాడు. ఈసారి ఆశ్చర్యపోవటం తల్లి వంతైంది. అదేమిట్రా, రేపు అమలాపురం అమ్మాయిని చూడటానికి వెళ్ళొద్దు? అప్పుడు జ్ఞాపకం వచ్చింది కిరీటికి, తాను రేపు పెళ్లి చూపులకు వెళ్లాలని. బాబాయ్ వారం రోజుల క్రితం ఈ విషయం గురించి ఉత్తరం రాశాడు, కానీ స్టూడెంట్స్ కోసం నోట్స్లు ప్రిపేర్ చేసే హడావిడిలో తనే మర్చిపోయాడు. ఏరా, సెలవు పెట్టలేదు కదూ? నాకు తెలుసు, నీకు కాలేజీ పాఠాలు తప్ప మరొకటి గుర్తుండవని నిష్ఠూరంగా అంది అమ్మ. పర్వాలేదులే అమ్మా, రేపు ఎవరి చేతనైనా లీవ్ లెటర్ పంపిస్తాలే అంటూ కిరీటి కుర్చీలో నుండి లేచాడు. సరేగాని నువ్వెక్కడికి, టెన్నిస్కా? లేదమ్మా, కాస్త రాసుకోవాలి అని కిరీటి హాల్లోంచి తన గదిలోకి వచ్చి కూర్చున్నాడు. పుస్తకం తీసి చదవసాగాడు, కానీ ఒక్క అక్షరం కూడా తలకెక్కలేదు. మనసు పెళ్లి చూపులను గుర్తు చేస్తోంది. రేపు తన పెళ్లి చూపులు. అమ్మాయి ఎలా ఉంటుందో? బాబాయ్ ఉత్తరంలో అమ్మాయి బాగా ఉంటుందని రాశాడు. అయితే అమ్మాయి చాలా బాగుంటుంది, తనకి తప్పకుండా నచ్చుతుంది. ఇక తామిద్దరికీ పెళ్ళైపోతుంది. ఆలోచిస్తున్న కిరీటి మనసెంతో తీయని భావాలతో నిండిపోయింది. ఆ అమ్మాయికి తనకి పెళ్లి, ఎంత విచిత్రం! ఇన్నేళ్ళు ఆమె ఎక్కడ పెరిగిందో. తనకు ఆ అమ్మాయి పరిచయమైనా లేదు, కానీ రేపు వెళ్లి ఆమెను చూస్తాడు. ఆమె తనకి నచ్చుతుంది. ఆ తర్వాత ఆమె తన సొంతమైపోతుంది. తన జీవితం కొత్త మలుపు తిరుగుతుంది. తన ఆశయాలకు రూపం ఇస్తుంది. తన కలల్ని నిజం చేస్తుంది. తనని గొప్పవాడిని చేస్తుంది. ఆమె తన అర్ధాంగి. ఆమె సుఖం దుఃఖం ఎక్కడిది? ఆమె సుఖం కోసం తానేదైనా చేస్తాడు. కిరీటి, తల్లి లోపలికొచ్చింది. అదేమిట్రా చీకట్లో కూర్చున్నావే అంటూ ఆవిడ లైటు వేసింది. కుర్చీలో కూర్చుని చదువుతుంటూ అలాగే నిద్ర పట్టేసిందమ్మా, అబద్ధం ఆడాడు కిరీటి. రా, భోజనం చేద్దువుగాని. కిరీటి లేచి తల్లి వెంట లోపలికి నడిచాడు. మర్నాడు ఉదయం కిరీటి, అతని బాబాయ్ అమలాపురంలో బస్సు దిగారు. బయటకొచ్చి రిక్షా ఎక్కి తెలిసిన వాళ్ళింటికెళ్లారు. ఆ సాయంత్రం ఇద్దరూ కలిసి పెళ్లి చూపులకు వెళ్లారు. పెళ్లివారు ఎంతో మర్యాద చేశారు. కాని కిరీటి వాళ్ళ మర్యాదల్ని గాని ఆ హాలు అలంకరణ గాని గమనించడం లేదు. ఎప్పుడెప్పుడు ఆమెను చూస్తానని అతని మనసు కొట్టుకోసాగింది. చాలాసేపటికి ఆమె వచ్చి అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. కిరీటి ఆమె ముఖంలోకి పరిశీలనగా చూశాడు. అంతా నేను ఊహించినట్లుగానే ఉంది. అదనంగా బుగ్గ మీద చిన్న పుట్టుమచ్చ ఆ ముఖానికి ఎంతో అందాన్ని తెచ్చిపెట్టింది అనుకుంటూ ఆనందించాడు. ఆమె పైనుండి చూపులు మరల్చుకోలేకపోయాడు కిరీటి. కొద్దిసేపు కూర్చొని ఆమె లేచింది. లోపలికెడుతూ వెనుతిరిగి కిరీటి వైపు చూసి చిన్నగా నవ్వింది. వెన్నెల విరిసినట్లు అయింది. ఆమె లోపలికి వెళ్ళిపోయింది. కిరీటికి అంతా శూన్యంగా అనిపించింది. కాని వెంటనే తనని తానే సమాధానపరుచుకున్నాడు. నాకెందుకు దిగులు? ఆమె నా సొంతం కాబోతుంది. ఆమె సౌందర్యం అంతా నా కౌగిల్లో కరిగి నాలో లీనమైపోతుంది. ఈ రాత్రికే మా పెళ్లి జరిగితే ఎంత బావుండును. పెద్దవాళ్ళు చాదస్తాలతో చంపుతారు. కిరీటి మనసులోనే విసుక్కున్నాడు. కిరీటి, వెళదాంరా. బాబాయ్ పిలుపుతో తప్పనిసరిగా లేచాడు కిరీటి. మళ్లీ ఆ అమ్మాయి కనబడుతుందేమోనని చుట్టూ చూశాడు. కాని ఎక్కడా కనిపించలేదు. నిరాశగా అడుగులు వేశాడు కిరీటి. ఆ రాత్రి తిరిగి విజయవాడ వచ్చారు. అమ్మాయి ఎలా ఉందిరా కిరీటి? తల్లి అడిగింది. కిరీటి నచ్చిందన్నట్లుగా తలూపాడు. తల్లి నవ్వింది. ఆ నవ్వు చల్లగా వెన్నెల్లా అతని మనసును తాకింది. తాకి ఆమెను జ్ఞప్తికి తెచ్చింది. ఆమె పేరు జ్యోత్స్న. ఎంత చక్కటి పేరు అనుకున్నాడు కిరీటి. ఆ మర్నాడు ప్రతి పుస్తకం మీద ఆమె పేరు, తన పేరు కలిపి రాసుకున్నాడు. వాటిని పదే పదే చదువుకొని మురిసిపోయాడు. ఇంట్లో ఉన్న, కాలేజీలో పాఠాలు చెప్తున్నా, టెన్నిస్ ఆడుతున్నా ఆమె జ్ఞాపకం వచ్చేది. ఇప్పుడేం చేస్తుందో? నా గురించి ఆలోచిస్తోందా? రేపు పెళ్ళయ్యాక నన్ను చూడగానే ఏమనుకుందో అని అడగాలి. ఆమె కోరికలు, అభిరుచులు తెలుసుకోవాలి. హనీమూన్కి ఆమెకిష్టమైన చోటికి వెళ్ళాలి. ఇలా కిరీటి ఆలోచనలు అనంతంగా సాగిపోయాయి. వారం గడిచింది. రోజు కాలేజీ నుంచి రాగానే తల్లిని ఏమైనా ఉత్తరాలొచ్చాయా అని అడిగేవాడు. లేవురా. ఆ సమాధానం వినేసరికి నిరాశ కలిగేది. ఇంకా ఉత్తరం రాకపోవటం ఏమిటి? బాబాయ్ వాళ్ళకి పాటికి తన అంగీకారం తెలిపే ఉంటాడే. బహుశా రేపొస్తుందేమో అనుకుంటూ తృప్తి పడేవాడు. మరో 3 రోజుల తర్వాత కిరీటి కాలేజీ నుండి వచ్చేసరికి హాల్లో బాబాయ్ కూర్చొని తల్లితో మాట్లాడుతున్నాడు. ఆయన్ని చూడగానే కిరీటి గుండె జల్లుమన్నట్లయింది. బాబాయ్ శుభవార్త తెచ్చుంటాడు అనుకుంటూ లోపలికొచ్చి, బాబాయ్ ఎప్పుడొచ్చావు అంటూ పలకరించాడు. ఇప్పుడేరా. కిరీటి తన గదిలోకి వెళ్ళాడు.
చేతిలోని పుస్తకాలు టేబుల్ మీద పెట్టి బట్టలు మార్చుకుంటుంటే తల్లి కాఫీ తెచ్చిపెట్టింది. కిరీటి తల్లి ముఖంలోకి చూశాడు. ఆమె మామూలుగా ఉంది. ఆమె మరో కప్పుతో హాల్లోకి వచ్చింది. కిరీటి కూడా ఆమె వెనకాలే వచ్చాడు. బాబాయ్ కాఫీ తాగే వరకు ఓపిక పట్టాడు. అప్పటికాయన నోరు విప్పకపోయేసరికి కిరీటికి కోపం వచ్చింది. ఛ, ఈ పెద్దలకి పిల్లల ఆరాటం తెలీదు అని విసుక్కున్నాడు. ఇక కిరీటి ఆగలేక తనే అడిగాడు, బాబాయ్, వాళ్ళ దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందా? ఆడపిల్లల ఏమిటి వీడికింత తొందర అనుకుంటాడేమో బాబాయ్. కాని అనుభూతికి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే కదా. వచ్చిందిరా అంటూ బాబాయ్ జోబుల నుండి ఉత్తరం తీసి కిరీటికి ఇచ్చాడు. కిరీటి ఆత్రంగా విప్పాడు. దానిలో 4 వాక్యాలున్నాయి. నిన్ననే మాకొక విషయం తెలిసింది. కిరీటి అన్నగారు వితంతువుని చేసుకున్నారంట కదా. అదే కాక ఆమెది వేరే కులం అంట కదా. మాకన్నిటికంటే కుటుంబ సాంప్రదాయం ముఖ్యం. మా అమ్మాయిని అటువంటి కుటుంబంలోకి పంపించడం మాకిష్టం లేదు. సీతారామయ్య. ఆ ఉత్తరం చదవగానే కిరీటి ఒళ్ళు భగభగ మండింది. వాళ్ళకెంత గర్వం! కుటుంబ సాంప్రదాయం అంట. సాంప్రదాయం అంటే సాటి మనిషిని నిరసించడమా అనుకుంటూ ఆ ఉత్తరం చింపి పోగులు పెట్టాడు కిరీటి. పోనీలేరా కిరీటి, బాధపడకు. అటువంటి మూర్ఖులతో సంబంధం తప్పిపోయినందుకు సంతోషించాలి. అయినా నీకే, నువ్వు మగాడివి. దీనికి మించిన సంబంధం నీ కాళ్ల దగ్గరకొస్తుంది బాబాయ్ అన్నాడు. కిరీటి మౌనంగా ఉండిపోయాడు. బాబాయ్ మర్నాడు బస్సెక్కుతూ, ఇక ఈ విషయాలన్నీ మర్చిపోరా కిరీటి అన్నాడు ఆయన. అలాగే. బాబాయ్కి మాటైతే ఇచ్చాడు గాని జ్యోత్స్నని మర్చిపోవటం అతనికి అసాధ్యమైంది. జ్యోత్స్న తన 28 ఏళ్ల జీవితంలో తనను మొదటిసారిగా కదిలించింది ఆ స్త్రీ. తన హృదయాన్ని స్పందించేలా చేసింది జ్యోత్స్న. హఠాత్తుగా తనకు ఒక ఆలోచన వచ్చింది. ఇది జ్యోత్స్న తండ్రి రాసిన ఉత్తరం. జ్యోత్స్నకి ఈ విషయం తెలిసి ఉండదు. ఆమెకు తనంటే చాలా ఇష్టం. ఆ రోజు లోపలికెడుతూ తన వైపు చూసిన చూపు ఎప్పటికీ మర్చిపోలేదు. జ్యోత్స్నకి ఈ విషయం తెలియచేయాలనిపించింది. మర్నాడే జ్యోత్స్న పేరు రిజిస్టర్డ్ లెటర్ రాశాడు. 3వ నాటికే జ్యోత్స్న దగ్గర నుండి జవాబు వచ్చింది. నాన్నగారి అభిప్రాయమే నాది. నేను మిమ్మల్ని చేసుకోలేను. కిరీటి ఉత్తరం మడిచాడు. అతనికి కోపం రాలేదు, బాధ కలగలేదు. తాను ఇటువంటి స్త్రీనా ప్రేమించింది అనుకున్నాడు. నాన్నగారి అభిప్రాయమే నాదిట అంటే తన అన్నయ్య వితంతువును చేసుకోగానే తమ కుటుంబం భ్రష్టమైపోయిందా? చదువుకున్న జ్యోత్స్న సంస్కారం ఇదేనా? ఓ స్త్రీగా జ్యోత్స్న అనాల్సిన మాటేనా ఇది? జ్యోత్స్న లాంటి స్త్రీలే ఇలా ప్రవర్తిస్తే ఇక స్త్రీజాతికి విముక్తి ఎప్పుడు? కిరీటి ఆలోచనల్లో అతని వదిన మెదిలింది. వదిన ఎంత మంచిది! వదిన పెళ్లైన 4 రోజులకే వితంతువయ్యింది. ఆమెకి అన్నయ్య ఆఫీసులోనే ఉద్యోగం. అన్నయ్య అమ్మ అంగీకారంతోనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. నాకు కూతురులేని లోటు మీ వదినతో తీరిపోయిందిరా. కిరీటి అమ్మ ఎప్పుడూ అనేది. అమ్మకున్న విశాల హృదయం జ్యోత్స్నకి లేకపోయింది. జ్యోత్స్న, నువ్వు నాకింత అన్యాయం చేసినా నీ మీద కోపం లేదు. అంతేకాదు, నిన్ను మర్చిపోవడం కూడా నాకు అసాధ్యం అనుకున్నాడు కిరీటి బాధగా. టికెట్ ప్లీజ్. టికెట్ కలెక్టర్ పిలుపుతో ఈ లోపల్లోకి వచ్చాడు కిరీటి. టికెట్ చూపించాడు కిరీటి. జ్యోత్స్న టికెట్ కూడా చూసి అతడు వెళ్ళిపోయాడు. కిరీటి జ్యోత్స్న వైపు చూశాడు. అప్పటికంటే తెల్లబడింది, కొద్దిగా లావైంది కూడా. మీరు వైజాగ్ నుండి వస్తున్నారా? జ్యోత్స్న అడిగింది. మొన్న జరిగిన కాన్వకేషన్లో నాకు PhD డిగ్రీ వచ్చింది. అలాగా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. క్షణం ఆగి కిరీటి అడిగాడు, జ్యోత్స్న గారు, మీ వారేం చేస్తున్నారు? ఆ ప్రశ్నతో జ్యోత్స్న ముఖం నల్లబడింది. ఆయన బాబు పుట్టిన 3 నెలలకే స్కూటర్ యాక్సిడెంట్లో చనిపోయారు. జ్యోత్స్న గొంతు దుఃఖంతో పూడికిపోయింది. కిరీటి మనసు చివుక్కుమంది. ఐఎమ్ సారీ అన్నాడు విచారంగా. ఆ తర్వాత కిరీటికి ఇంకేం మాట్లాడాలో తోచలేదు. బయటికి చూస్తూ కూర్చున్నాడు. కొద్ది క్షణాలు గడిచాయి. జ్యోత్స్న హఠాత్తుగా అంది, కిరీటి గారు, ఆ రోజు మీ అన్నయ్య వితంతువుని అందరూ వేరే కులం అమ్మాయిని చేసుకున్నాడని నిందించాను. మూర్ఖత్వంతో మిమ్మల్ని కాదన్నాను. కాని ఈ రోజు నా కళ్ళు తెరుచుకున్నాయంటే నాకీ ఒంటరితనం అంత భయంకరంగా ఉంది. భరించలేకుండా ఉన్నానండి. ఉద్వేగంగా అంది. కిరీటి ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. తిరిగి జ్యోత్స్నే అంది, ఈ శిథిలాలయంలోకి ఏ దేవుడైనా ప్రవేశిస్తే ఎంత బావుండునో కదా. ఆశగా అంటున్న ఆమె మాటల్లోని అభిప్రాయం కిరీటికి అర్థమైంది. స్వార్థం అంటే ఇదే కదా అనుకున్నాడు. ఏదైనా తనదాకా వస్తేగానే తెలీదు ఈ మనుషులకి.
కిరీటి ఇక అక్కడ ఒక్క క్షణం కూడా కూర్చోలేకపోయాడు. రైలు ఏదో స్టేషన్లో ఆగింది. మీకు వివాహం అయిందా? జ్యోత్స్న కిరీటిని అడిగింది. ఆమె కళ్ళలో ఏదో ఆశ, అభ్యర్థన. కిరీటి తల తిప్పేశాడు. అయ్యింది. నా భార్య పేరు పావని అంటూ చటుక్కున లేచి సూట్ కేసు అందుకున్నాడు. అదేమిటి ఇక్కడే దిగిపోతున్నారు? మీది విజయవాడ కదూ? జ్యోత్స్న అడిగింది. అవును, కానీ నాకిక్కడ పనుంది అంటూ తడబడుతూ చెప్పి గబగబా కంపార్ట్మెంట్ నుండి కిందకి దిగాడు కిరీటి. జనంలో కలిసిపోతున్న కిరీటి వైపు నీళ్లు నిండిన కళ్లతో చూస్తూ ఉండిపోయింది జ్యోత్స్న. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.